హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే శిల్పారామం చూద్దామని హైటెక్ సిటీ వెళ్ళాము. మోస్ట్లీ ఇది ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. అడల్ట్స్కి టికెట్ అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. కెమెరాకి వేరే టికెట్ ఉంది, బట్ మేము ఫోన్స్ యూజ్ చేస్తాం కాబట్టి అంత యూజ్ అవ్వలేదు మాకు. మేము కెమెరా టికెట్ అయితే తీసుకోలేదు. ఇలా టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మోస్ట్లీ మీరు కూడా ఈవినింగ్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకైతే చాలా లైట్స్ ఉంటాయి, ఫొటోస్ దిగడానికి చాలా మంచి స్పాట్స్ ఉంటాయి. లోపల షాపింగ్ ఏరియాస్ కూడా చాలా ఉంటాయి. రండి లోపలికి అయితే వెళ్దాం. ఇలా లోపల ఎంటర్ అయిన వెంటనే ఒక సైడ్లో ఒక మినీ టెంపుల్లా పెట్టారు. చాలామంది అక్కడ ఆగి దండలు పెట్టుకొని ముందుకెళ్తున్నారు. మేము చూసి అలా నడుచుకుంటూ ఫ్రంట్కి వెళ్ళాము. ఇక్కడ సైడ్లో కంటిన్యూగా మెహందీ పెడుతూ ఉన్నారు. 100 రూపీస్, 150. మనం అకేషన్ని బట్టి మెహందీ వేయించుకోవచ్చు, చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఏ ఐటమ్ అయినా మనకి ఇక్కడ దొరికింది మళ్ళీ చార్మినార్లో, బేగం బజార్లో ఎక్కడ దొరకవు. క్వాలిటీ, క్వాంటిటీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఫస్ట్ మేమైతే కొంచెం ఫుడ్ తినేసి లోపలికి వెళ్దామని ఒక సమోసా చాట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇది చాలా బాగుంది. ఎక్కువ లెమన్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒకటి పావ్ కూడా ఆర్డర్ చేసాము. ఇది యావరేజ్, అంత బాగాలేదు, బట్ తినాలి కదా అని తినేసాము ఆర్డర్ చేశాక. మా ఆయనకు తెలీదు ఇది కంప్లీట్గా షాపింగ్ ఏరియా అని, సో ఫుల్గా తినిపించేశాను నేను ముందే. ఒక టీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇవన్నీ హ్యాండ్లూమ్ క్లాతింగ్ అనమాట. ఒక ఇంటిని కంప్లీట్గా డెకరేట్ చేసుకోవాలి అంటే శిల్పారామం అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. హ్యాండ్లూమ్ శారీస్, స్కార్ఫ్స్, క్రాఫ్టెడ్ ఐటమ్స్, అన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా ఒక ఇల్లుని డెకరేట్ చేసుకోవచ్చు కంప్లీట్గా. క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ కొనంది నేను బయటికి వెళ్ళాను అసలు. ఇవన్నీ వుడెన్ ఐటమ్స్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. వుడెన్ క్లాక్స్ అని, ఐటమ్స్ అని, డెకరేషన్ ఐటమ్స్ అని చాలా ఉన్నాయి దీంట్లో. ఇలా చూసుకుంటూ ఫ్రంట్కి అయితే వెళ్తూ ఉన్నాము. చాలాసేపు అయితే పెట్టింది. ఒక 2-3 అవర్స్ మేము కంప్లీట్గా ఇది విండో షాపింగ్ అయితే చేసాము. కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ కార్పెట్స్. కాస్ట్ అయితే ఉంటుంది, బట్ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. ఇక్కడ చాలా స్పాట్స్ అయితే ఉంటాయి. మనం చాలామంది కలిసి వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగడానికి ఈ స్పాట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మ్యూజియం ఉంటుంది లోపల. ఎక్కువ మంది వెళ్ళినప్పుడు తప్పిపోతే ఈ స్పాట్స్ అనేవి గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చేయంటే ఈజీగా వచ్చేయచ్చు. ఇది ఒక మినీ వాటర్ ఫాల్ స్పాట్ ఏరియా. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది ఆ టైమింగ్. క్రాకరీ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. నేనైతే ఒక డిన్నర్ బౌల్ సెట్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేశారు బార్గెన్ చేస్తే, బట్ చాలా బాగుంది. మా ఇంటికి తీసుకెళ్ళాక అందరూ ఇంత కాస్ట్ పెట్టావా అని అనుకున్నారు, బట్ యాక్చువల్ ప్రైస్ నేను తీసుకున్నది చెప్తే చాలా షాక్ అయ్యారు. మంచి ఐటమ్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా మీరు కూడా ఒక్కసారైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. బాయ్ బాయ్.